హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే మండే బ్లాగ్ అండి. మండే మార్నింగ్ ఇదైతే హాఫ్ శారీ అండి. మా పక్కింటి వాళ్ళ పాప కోసం అని చెప్పి తీసుకున్నారు. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో అని చెప్పి నేనైతే ఓపెన్ చేశానండి. ఇంకా చూడ్డానికైతే చాలా బాగుంది. హాఫ్ శారీ అండి. కలర్ కూడా చాలా బాగుంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఇంకా బ్లౌజ్కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. చున్నీ మాత్రం నెట్ క్లాత్ వచ్చిందండి. దానికి కూడా లేస్ అయితే వచ్చింది, కానీ నెట్ కాకుండా వేరే క్లాత్ కానీ సిల్క్ క్లాత్లో వచ్చింటే చాలా బాగుండేది అనిపించింది. ఇదిగోండి, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్కి ఇంకా బ్యాక్ సైడ్ కూడా వర్క్ బాగా వచ్చిందండి. ఇంకా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది. అంటే ఇది అబౌట్ 12 years పిల్లలకి అండి. అంటే పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. పెద్ద సైజులోనే వచ్చింది. ఇంకా మనం చూసి ఆల్టరేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సైజ్ని బట్టి. ఇదైతే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. మా పాపకు కూడా తీసుకుందాం అనుకున్నాను. నేనైతే ఆల్రెడీ ఒకటైతే తీసుకున్నాను, మీకు ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేశాను కదా. ఇది కూడా చూద్దాము, బాగుంటే నేను కూడా తీసుకుందాం అని చెప్పి నేనైతే దీన్నైతే అన్బాక్సింగ్ చేసి ఇదిగోండి ఇలా వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా దీని కాస్ట్ కూడా 751 రూపీస్ అండి. చాలా రీజనబుల్గానే ఉంది. ఇంకా మనకి పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. ఫంక్షన్స్కి, పార్టీస్కి, ఇలా ఏ అకేషన్కైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా కావాలంటే ఒకసారి అయితే చూడండి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఇంకా ఇంట్లో 4 స్ట్రాబెర్రీస్ ఉన్నాయండి. దీన్నైతే మిల్క్ షేక్ చేద్దామని చెప్పి ఇదిగోండి వీటిని అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఒక 4-5 జీడిపప్పులు అయితే నానబెట్టుకొని వాటిని అయితే వేసుకున్నాను. ఇంకా ఇక్కడ 2 స్పూన్స్ బెల్లం పొడి అయితే వేస్తున్నానండి. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చు. ఇంకా 1 కప్పు మిల్క్ కూడా వేసుకొని దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇదిగోండి, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగారు. అంటే నేను చేసింది తక్కువ క్వాంటిటీ, కానీ పిల్లలే తాగారండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా తర్వాత అయితే ఈరోజు మండే అండి. అంటే లాస్ట్ వీక్ మండే వ్లాగ్ అండి. మేమైతే ఈవినింగ్, మండే హాలిడే కాబట్టి ఈవినింగ్ పార్క్ అయితే వచ్చామండి. ఇంకా మా పిల్లలు పార్క్కి వెళ్దామని చెప్పి చాలా గోల చేశారు. ఇంకా అందుకని చెప్పి పిల్లల్ని తీసుకొని పార్క్ అయితే వచ్చాము. అంటే మా ఏరియాకి దగ్గరగా ఉన్న పార్క్ అయితే వచ్చామండి. ఇక్కడైతే ఇదిగోండి లోటస్ ఫ్లవర్ ఉంటే అందులో మా జాఫిరా అయితే కూర్చుంది. ఇంకా తను కూర్చోడానికి చూసింది, కానీ అక్కడ అంత బాగాలేదు, అందుకే నిల్చుంది. ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా ఆడుకుంటూ ఉంది. కాసేపు అయితే అలా ఆడింది. యాక్చువల్గా వీడియో తీయాలనిపించలేదు, అందుకే తీయలేదు. ఇంకా ఫైనల్గా వెళ్ళేటప్పుడు అయితే తీశాను. అంటే మేము ఎగ్జాక్ట్లీ 4:30 వరకు అయితే పార్క్ అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడైతే పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఉన్నాయి కదా, జారబండ, ఇంకా ఉయ్యాల, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాటిలో అయితే బాగానే ఆడారండి. నాకైతే వీడియో తీయాలనిపించలేదు అప్పుడంతా. ఇంకా ఇటు సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ తీయాలనిపించింది. అంటే రోజుకి వీడియో తీయాలనే ఆలోచన అయితే తగ్గిపోతుందండి. ఎందుకంటే ఎంత మంచి వీడియో తీసినా వ్యూస్ అయితే వస్తలేవండి. అందుకే రాను వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇంకా మీరు కూడా చూసే ఉంటారు, నేను వీడియోస్ చాలా తక్కువగా పోస్ట్ చేస్తున్నాను. అంటే ఎంత మంచి వీడియో పెట్టినా వ్యూస్ వస్తలేవు, చూసేవాళ్ళు లేరు కదా అని చెప్పి చేయడం కూడా ఇంట్రెస్ట్ వస్తలేదండి. ఈవెన్ కుకింగ్ వీడియోస్ కావచ్చు, బయటికి వెళ్ళిన వీడియోస్ కావచ్చు, ఎలాంటి వీడియో పెట్టాలన్నా అసలు ఇంట్రెస్ట్ అయితే వస్తలేదు. వీడియో తీయాలనే ఆలోచన కూడా వస్తలేదండి. ఇంకా మా పిల్లలే ఫొటోస్ తీయు, వీడియోస్ తీయు అని వాళ్ళు గుర్తు చేస్తే కానీ నాకైతే గుర్తొస్తలేదు. అంతలా డైవర్ట్ అయిపోతున్నాను నేనైతే. అంతే కదండి, ఏదైనా పని చేసేటప్పుడు మనల్ని మోటివేట్ చేస్తుంటే దాని మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అలాగే మీరు కూడా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తుంటే నాకు కూడా వీడియోస్ తీయాలని మోటివేషన్ వస్తుందండి. కానీ నాకు లైక్ చేసేవాళ్ళు కానీ వీడియోస్ చూసేవాళ్ళు కానీ చాలా తక్కువ ఉన్నారు. అందుకే ఏమో వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఇక్కడైతే మా పిల్లలతో పాటు పార్క్ అయితే వచ్చాం కదండి. మా పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత మా షాజో అయితే పార్క్ వెళ్ళి తర్వాత బయట నుండి అటే రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పి అతను ఐస్ క్రీమ్ కానీ
కేక్ కానీ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఏదో ఒకటి తినాలని చెప్పి చాలా యాంగ్జైటీగా ఉంది. సరే చూద్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఇక్కడ పార్క్లో అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా పార్క్ నుండి బయటికి వచ్చేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. గట్టి వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ కాసేపు అలా పడి ఆగిపోయింది. ఇంకా అందుకని చెప్పి బయటికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇదిగోండి ఇక్కడైతే ఇదిగోండి ఈ బటర్ఫ్లై అయితే చాలా బాగా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. అంటే ఇది రియల్ కాదు, ఆర్టిఫిషియల్ బటర్ఫ్లై అండి. చాలా బాగుంది కదా కలర్ కూడా. ఇంకా ఇలాంటివి 2-3 అయితే ఉన్నాయండి పార్క్లో. మేమైతే ఇక్కడ మాత్రం దిగాము ఫొటోస్ అయితే. ఇదిగోని మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతూ బాగా ఎంజాయ్ అయితే చేశారండి. ఇంకా వర్షం పడ్డది కదండి బయటకు వచ్చేసరికి. ఇంకా వర్షం ఆగిన తర్వాత మేమైతే ఇదిగోండి పిస్తా హౌస్కి అయితే వచ్చాము. అక్కడ నుండి అక్కడికి చాలా దగ్గర అండి, సనత్ నగర్లో ఉన్న పిస్తా హౌస్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు వాళ్ళకి కావాల్సినవి అయితే చెప్పారు. ఇంకా నేను మా ఆయన అయితే ఒక ఎగ్ పఫ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇద్దరికి. ఇంకా మా పిల్లలు అయితే డోనట్స్ కావాలన్నారు, పేస్ట్రీస్ కావాలని చెప్పి అన్నారు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే వద్దామని చెప్పాము. ఇంకా ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే లేవనుకుంటా, అందుకే అవి అయితే ఆర్డర్ చేయలేదు. జస్ట్ ఇవైతే ఆర్డర్ చేసామండి. బటర్ స్కాచ్ ఒకటి, పైనాపిల్ ఒకటి, ఇంకా డోనట్ అయితే ఒకటి ఆర్డర్ చేసాము. వీళ్ళన్నీ తినలేదు, కానీ అవి కావాలి ఇవి కావాలని చెప్పి ఆర్డర్ అయితే చేయించుకున్నారు. మా జాఫిర్ అయితే డోనట్ కావాలని చెప్పి అన్నది, దాంట్లో సగం కూడా తినలేదండి. మా షాజు మా జాఫిరా మొత్తం కలిపి హాఫ్ కూడా తినలేదండి. ఇంకా మిగిలింది మేమే తినాల్సి వచ్చింది. ఇంకా తర్వాత బిర్యానీ తిందామని చెప్పి మా షాజు అయితే మారం చేసింది. సరే అని చెప్పి ఇంకా పక్కనే పిస్తా హౌస్లోనే ఉంది కదా డైనింగ్ అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే మేము బటర్ నాన్, చికెన్ కడాయి మసాలా అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మా పిల్లల కోసం అయితే బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. ఇంకా మా కోసం రుమాల్ రోటీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. డైట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి మంచి మంచి ఐటమ్స్తో కొంచెం ఎక్కువ తినాల్సి వస్తుంది, కానీ తగ్గించి తిందామంటే అస్సలు కుదరతలేదండి. ఇంకా మా పిల్లలు మిగిల్చిన బిర్యానీ కూడా మేము తినాల్సి వచ్చింది. ఇంకా అక్కడికి ఎక్కువ అయితే ఆర్డర్ చేయలేదండి. మా బిల్ అయితే ఎంత అయింది. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.